అసలు నేను నిన్న స్టీల్ ప్లాంట్ ఆపకుండా గొంతుకు పోయినంతగా వాదించి 10 సార్లు వాదించాను. ఫిబ్రవరి 21 ఫైల్ చేశాను. ఏప్రిల్ 24ని 25ని ఆర్డర్స్ తీసుకొచ్చాను. 1 ఇంచు స్థలం అమ్మకుండా ఎవరమ్మారు, ఎంతకు అమ్మారు, ఎందుకు అమ్మారు, ఎవరు కొంటున్నారు అని రుజువులతో నేను తప్ప ఎవరైనా వాదించారా? జేడి లక్ష్మీనారాయణ 3 నెలల్లో కనీసం ఒక్కరోజైనా కోర్టుకు వచ్చాడా? ఆయనలాగే అనేక మంది ఫైల్ చేశారు. కనీసం ఆయన మ్యాటర్ లిస్టేనే అయిందా? నాది అయిన తర్వాత అలాంటి ఎన్నో లిస్టులు అయ్యాయి. అలాంటిది మీరు ఆయనకి క్రెడిట్ ఇవ్వడానికో ఇంకోరు క్రెడిట్ ఇవ్వడానికో చేస్తే దేవుడు మిమ్మల్ని శపించడా? సత్యాన్ని దాచి అసత్యాన్ని ప్రచురిస్తే మీకెలా ఉంటుంది కోపం?